హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి. అయితే ఈ చుక్కకూర పచ్చడిని మనం రైస్లోకి, రోటీ, చపాతీలోకి దేంట్లోకైనా కూడా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. పుల్లగా ఉండే ఈ చుక్కకూర పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పచ్చడి కోసం ఒక కట్ట చుక్కకూరను తీసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఉన్న చుక్కకూర కట్టను తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి మనం కట్ చేసి పెట్టుకోవాలి. మీరు లేతవి ఆకుకూరలు తీసుకుంటే కాడలతో వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 7-8 కట్ చేసుకున్న మిర్చి, 1 మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ, 7-8 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయే వరకు స్టవ్ స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకోండి. మనకి పచ్చిమిర్చి 1-2 నిమిషాల్లో వేగిపోతాయండి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు, మనం కట్ చేసి ఉంచుకున్న చుక్కకూరను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఒకసారి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆకు అనేది తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా కలుపుతూ ఉంటే ఆకు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. మనం రోట్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకుంటే వాటర్ అనేది యాడ్ చేయడం అవసరం లేదండి. మనం దాంట్లో రుబ్బుకుంటలేం కాబట్టి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పూర్తిగా ఆకుకూర అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చుక్కకూరలో ఉన్న వేడిపోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని చల్లార్చుకోవాలండి. మనం వేడిగా ఉండగానే రుబ్బుకుంటే కొంచెం చేతికని తగులుతుంది. ఇప్పుడు ఒక స్మాషర్తో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా పచ్చడిని చేయడం వల్ల మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో కూడా వేసి రుబ్బుకోవడం అవసరం లేదు, రోట్లో కూడా రుబ్బుకోవడం అవసరం లేదు. మనకు రోటి పచ్చడి ఎలా ఉంటుందో ఈ పచ్చడి కూడా అంత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీరు పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ స్మాషర్ని తీసేసుకొని దీనికి ఉన్నదంతా పచ్చడిని అంతా తీసివేయాలి. ఇలా స్మాషర్ అంతా మనం పచ్చడిని అనేది తీసేసిన తర్వాత ఇందులో ఉన్న మిర్చీలు కూడా పొడవుగా ఉంటాయి కదా, వాటిని కూడా తీసివేయండి. మనం తింటూ ఉంటే పంటికి తగలకుండా ఉంటుంది. ఇలా పచ్చడిలో ఉన్న మిర్చీలన్నీ గుజ్జునంతటిని తీసేసి మీరు మిర్చిని అనేది పడేయండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలతో పచ్చడిని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో కానీ మరియు దోశలోకి, ఇడ్లీలోకి పుల్లగా ఉండే చుక్కకూర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మనకు రోకలి, మిక్సీ జార్తో పని లేకుండా కూడా పచ్చడి అనేది చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.